ఫ్రెండ్స్, ఇందాక ఎండను చూశారు కదా, ఇప్పుడు వెదర్ మారింది చూడండి. మంచు, మొత్తం మంచు పట్టేసింది. స్నోఫాల్స్, మొత్తం స్నోఫాల్ అయితే వచ్చేసింది. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తా చూడండి. ఇక్కడ ఎండ ఎక్కువ శాతం రాదు. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్, అంతకంటే ఎక్కువైతే ఇక్కడ ఎండ అయితే ఉండదు. వెదర్ మారిపోయింది. ఇక కొద్దిసేపు అయితే వర్షం వస్తుంది చూడండి. कहाँ से आप लोग? पंजाब. कब आए? अच्छा, सुबह में आए. कल सुबह है. आज दर्शन हो गया, अब घर को जा रहे और पूरा घूमेंगे. अच्छा, गुड गुड, घूमो, अच्छा घूमो. అన్నం అయితే తిన్నానండి. ఇంతే అన్నం, చెప్పా కదా ఇంతే అన్నం. 3 రొట్టెలు, పైన పప్పు. 250 రూపాయలు తీసుకున్నారండి. బాధేసింది. కానీ ఏం చేస్తాం, ఇక్కడ వాళ్ళు చేసే వంటకాలు తినబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. కానీ ఆకలి పొద్దున్న తినలే. నాకు ఆకలి వేస్తే కళ్ళు తిరుగుతాయి. ఆకలితో తట్టుకోలేనండి. చిన్నప్పుడు చదవట్లేదు, ఆకలి అంటే తట్టుకోలేను, అంత సెన్సిటివ్ అనమాట. వెదర్ మొత్తం మారింది చూశారుగా. ఇప్పుడు ఇక్కడ క్యూలో నించున్నారు భక్తులు. చూపిస్తా చూడండి. క్యూలో నించున్నారు అందరూ. లోపలికి అయితే వదలలేదు, ఇంకా దర్శనానికి అయితే వదలలేదు. తలుపులు అయితే తీశారు కానీ దర్శనానికి అయితే వదలలేదు. ఫ్రెండ్స్ అందరు చూడండి. ఫ్రెండ్ దండం పెట్టుకోండి. ఫ్రెండ్ సత్యమేవ జయతే, దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. అందరూ భగవంతుడిని వేడుకోండి ఫ్రెండ్స్. లోపల స్వామివారు చూశారా? దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. దండం పెట్టుకోండి స్వామివారిని, మీకోసమే ఫ్రెండ్స్. దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ కదా ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీ బాధలు ఉంటే కోరుకోండి, తీరిపోతాయి. స్వామివారు కదా. అవతల సైడ్ వెళ్దాం. మీకు ఇక్కడ సత్యం ఈ ప్రదేశం మొత్తం చూపిస్తా చూడండి. గంట కొడుతున్నారు అంటే ఇప్పుడు దర్శనానికి పంపిస్తాను కూడా. అక్కడ గేట్ వదులుతారనుకుంటా. చూసావా ఫ్రెండ్, నాకు ఇష్టం భైరవనాథ్. ఒకసారి ముఖం చూస్తే మాత్రం ఎలా ఉంది చూడండి. చూసారా? చాలా ముద్దుగా అందంగా ఉండు. దేవుడా దేవుడా, ఓహో దేవుడా, భయపడ్డా దేవుడా. దిగాలేమన్నోడి. దుదు రాజు రాజు రాజా 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 రాజు 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 రాజు. Yeah.
రాజు భైరవ్, ఇక్కడ ఆ స్క్రీన్ మనం చూసుకోవడానికి ఎంత పెద్ద స్క్రీన్ పెట్టారు చూడండి. నైట్ పూట అన్నమాట. భక్తి మన స్వామివారి ఆ భక్తి గీతాలు అన్ని చూసుకోవచ్చు ఇక్కడ దీంట్లో. స్వామివారిని దర్శించుకోండి, ఇక్కడి నుంచి కూడా దర్శించుకోండి. భీమ్చల్ కొండ ఇదేనండి. కొండ నుంచి రాలిపడ్డ కొండ ఇదే. ఇక్కడ శివుడి పక్కన వచ్చి ఇక్కడ ఆగిపోయింది అనమాట. భీమ్చల్ ఇదే రాయి అనమాట. ఇది పడింది ఎక్కడి నుంచో తెలుసా మీకు? చూపెట్టినా, మంచుతో కప్పబడింది మొత్తం, యుద్ధం నుంచో పడింది. అలా డొర్లుకుంటూ ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడ దేవుడు శివుడు పక్కన వచ్చి ఆగింది. భీమ్చల్ అంటారు దీనికి.
ఎన్ని సంవత్సరాలు ఎప్పటి నుంచి ఉంటారు? 6 మాసం ఇప్పుడు. 6 మాసాలు చికెన్ ఉంటారా? మన తెలుగు వాళ్ళేనండి. తమిళ అంటే మెడ్రాసా? మధురై, సారీ తమిళనాడు మధురై. అచ్చా అచ్చా, ఆ తమిళనాడు అంటే మధురై అంట. ఇక్కడికి వచ్చారంట, 6 నెలలు అవుతుందంట ఇక్కడికి వచ్చి. అగోరి మాత అంట, లక్ష్మీనాథ్. ఓకేనమ్మా, దాని పూరా కరికే ఖాళీ ఓకే జబ్సి పెడతా డబ్బులు. మొబైల్ దాని చెప్పట్టుందండి ఫ్రెండ్. ఇప్పుడు చెప్పాను కదా, చెప్తున్నా కదా, వెనక ఉన్నది భీమాచల్ రాయి అనమాట. వెనక మంచుతో కనబట్టేది కొండలు, ఆ కొండ నుంచి జారుకుంటూ వచ్చింది ఇక్కడికి. ఏది ఈ రాయి ఇక్కడ సరిగ్గా ఇక్కడికి వచ్చి ఆగింది. భీముడు ఆపాడు అనమాట. ఇక్కడ పక్కనే శివయ్య అనమాట. ఫస్ట్ శివయ్య వెలిచాడు. శివయ్య వెలిచిన కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద వర్ధతో ఆ కొండపైన ఉన్న ఈ రాయి కొట్టుకుంటూ వరదతో కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చి ఆగింది. భీముడు ఆపిండంట. అందుకనే హిందీలో చెప్తారు, తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, సారీ, క్షమించాలి ప్రతి ఒక్కరు. హిందీలో అయితే భీమాచల్ అంటారంట ఈ రాయికి. ఇది ఇక్కడ శివయ్య, భైరవనాథుడు, కనకదుర్గమ్మ తల్లి, గంగమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, అలగనంద తల్లి, ఆ మందాగిని తల్లి, ప్రతి ఒక్క దేవతలు ఉంటారు ఇక్కడ. ఇవన్నీ ప్రతి ఒక్క దేవతలు ఉంటారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్, ఇక ముందుకెళ్దాం. ఎంతవరకు అయితే వీడియో ఆపుతా, కొంచెం ముందుకెళ్ళి ఆపేస్తా ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం ఫ్రెండ్, కొంచెం ముందుకెళ్ళి ఆపేస్తా వీడియో. ఓకేనా? తమిళనాడు అంట, మధురై అంట, ఆమె అఘోరి అంట. 6 నెలలు అయిందంట ఇక్కడికి వచ్చి. కానీ చాలా గ్రేట్ ఏనండి, ఒక లేడీస్, ఒక మాత అనమాట. హలో ఇదిగో అందరు ఇక్కడ శివయ్య తండ్రి ఉండు. ఫస్ట్ ఇక్కడ వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత శివయ్య తండ్రిని, అమ్మవారిని, గంగమ్మని, కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుంటారు ఇక్కడ. ఏది ఫస్ట్ లోపల శివయ్యని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ దర్శించుకున్న తర్వాత భీమచల్ని దర్శించుకుంటారు. అక్కడ తెలుసుగా భీమచల్ అంటే రాయి. తర్వాత పైన కొండ పైన చెప్పాను కదండి, కొండ పైన 800 మీటర్ల పైన కొండ పైన భైరవనాథ్ని దర్శించుకోవాలి. ఇక్కడ ఇవ్వండి దర్శించుకునే దేవాలయాలు శివుడి దగ్గర. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియోని చేస్తున్నా. వర్షం వస్తుంది చూడండి ఒకసారి, మంచు మొత్తం కప్పేసింది స్నోప్ అయితే. ఆ వీడియో తెలియజేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.